హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా సూపర్ డూపర్‌గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మీకు మన ఛానల్‌లో సింపుల్‌గా, టేస్టీగా కప్ కేక్స్ ఎలా చేస్తారో చాలా ఈజీ ప్రాసెస్‌లో అయితే చేసి చూపిస్తానండి. చూసేయండి. ఈ కప్ కేక్స్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో అయితే చేసి పెట్టండి. పిల్లలైతే అసలు ఒకటి కాదండి 2, 3 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. అండ్ చాలా చాలా ఫ్లఫీగా వస్తాయండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో మన కప్ కేక్ అనేది. అండ్ ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. చూస్తే మీకే అర్థమవుతుంది. సో, నేను చేసినట్టు మీరు కూడా కప్ కేక్స్ ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు ఖచ్చితంగా అయితే కింద కామెంట్ బాక్స్‌లో అయితే షేర్ చేసుకోండి. మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ప్రాసెస్‌లోకి ఇంక వెళ్ళిపోదామా? ముందుగా అయితే నేను ఒక హాఫ్ కప్ అయితే బటర్ తీసుకున్నానండి. సాల్టెడ్ బటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆ సాల్టెడ్ బటర్‌ని పెద్ద వెడల్పాటి పాత్రలో అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనం విస్క్ చేసుకుంటాం కాబట్టి. ఈ ప్లేస్‌లో అయితే మీరు మిక్సర్‌లో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్. మనకైతే బటర్ అక్కడ వీడియోలో చూపించినట్టు స్మూత్ టెక్స్చర్ ఉంది కదండీ! ఇప్పుడు మనం విస్క్ చేస్తే అదేంటంటే నురుగులాగా వస్తుంది. కొంచెం ఫోమ్‌లాగా. మనకి కేక్స్ మీద క్రీమ్ ఉంటుంది కదా! అలా వచ్చే వరకైతే మనం మిక్స్ చేసుకోవాలండి. నేనైతే అక్కడ బీటర్‌లో చేస్తున్నాను. మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ అలానే మిక్సీలో చేసుకోండి. మీరు మిక్సీలో వేస్తే మాత్రం ఒకేసారి బటర్ అండ్ షుగర్ కలిపేసి మిక్సీ వేసుకోండి. సో, ఇప్పుడు చూసారు కదండీ! బటర్ అయితే అలా వచ్చేసింది. మనం ఎప్పుడైనా కేక్స్ చేసేటప్పుడు అన్నీ వేసే పదార్థాలు రూమ్ టెంపరేచర్‌లో ఉండాలండి. కూల్‌గా ఉండే పదార్థాలు అసలు ఏవి వేయకూడదు కేక్‌లో. అప్పుడు కేక్ సరిగ్గా రాదు. సో, ఇప్పుడైతే మనకి చూసారా అండి బటర్ అనేది మంచి క్రీమీ టెక్స్చర్‌లో వచ్చింది బీట్ చేసుకోవడం వల్ల. సో, ఒకసారి అయితే మొత్తం దగ్గరకు తీసుకుంటున్నాను. చూసారా అండి ఎంత మంచిగా వచ్చిందో టెక్స్చర్ అనేది. కొంచెం లైటిష్ యెల్లో షేడ్ వస్తుందండి మనం ఇలా మిక్స్ చేసుకుంటే. ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్ అయితే షుగర్ వేసుకుంటున్నానండి. 1 కప్ మీరు గనక మైదా పిండి తీసుకుంటే, హాఫ్ కప్ అయితే నేను షుగర్ వేసుకున్నాను. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటే 1 కప్ కూడా వేసుకోవచ్చు. నేను అక్కడ షుగర్ ప్లేస్‌లో షుగర్ పౌడర్ వేసుకున్నాను. మీరు షుగర్ కావాలనుకుంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. బట్ షుగర్‌కి ఏంటంటే కొంచెం టైం పడుతుంది మెల్ట్ అవ్వటానికి. నేను అందుకని షుగర్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు బటర్ అండ్ షుగర్ అనేది మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు. కొంచెం ఇక్కడ హై స్పీడ్‌లో మిక్స్ చేసుకోండి. మిక్సర్‌లో కూడా చేసుకోవాలనుకుంటే 3 వరకు మిక్స్ చేసుకోండి. ఇలా 1, 2, 3 అని ఆప్షన్ ఉంటుంది కదా! సో, 3 వరకు పెట్టుకొని ఇక్కడైతే మిక్స్ చేసుకోండి. చూసారు కదండీ! అలా అయితే వస్తుంది లైటిష్ షేడ్‌లో. లైటిష్ యెల్లో కలర్ వస్తుంది చూడండి. ఇప్పుడు 2 కలిపేసరికి అలా. మొత్తం అయితే బాగా మిక్స్ అవ్వాలండి. అలా మిక్స్ అయిన తర్వాత మనకైతే ఫోమీ టెక్స్చర్ వచ్చింది గదా! ఇప్పుడైతే ఇది స్పాచులా పెట్టి ఒక దగ్గరకైతే లాగేసుకుందాం ఇక్కడ. చూసారా అండి? మంచిగా అయితే ఒక దగ్గరకి తీసేసుకున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కప్ కేక్స్ అనేది. మీరు రెగ్యులర్‌గా చేసుకునే కేక్స్ కన్నా ఇది కొంచెం బ్యాటర్ అనేది కొంచెం థిక్‌గా ఉంటుంది. సో, కేక్ అయితే చాలా చాలా బావుంటుందండి. ఇది మనకి బయట పెట్టుకుంటే 5 డేస్ నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 15 డేస్ నిలువ ఉంటుందండి. సో, తినే ఒక 1 అవర్ ముందు మనం బయట పెట్టుకుంటే కేక్ అనేది అంతే ఉంటుంది ఫ్లఫీగా. సో, అప్పటికప్పుడు తీసుకొని తింటే కేక్ అనేది గట్టిగా ఉంటుందండి ఫ్రిడ్జ్‌లో పెడితే. సో, 1 అవర్ ముందే తీసుకొని పెట్టుకోండి. సో, ఇప్పుడు ఆ బ్యాటర్‌లో ఒక 2 ఎగ్స్ అయితే నేను వేస్తున్నానండి. ఒక కప్‌కి 2 ఎగ్స్ వేసుకోవాలి కప్ కేక్స్ చేసుకోవడానికి. నార్మల్ కేక్ మెజర్‌మెంట్స్ నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే కప్ కేక్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో, 2 ఎగ్స్ ఒకేసారి వైట్ అండ్ యెల్లో కలిపేసి వేసానండి. వేసేసి మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే బాగా నురుగొచ్చే వరకు మిక్స్ చేసుకోవాలండి. అంటే మనము ఎగ్ వేసాం కాబట్టి ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఎగ్ వైట్ ఉంది గదండీ! ఎగ్ వైట్ అండ్ ఎగ్ యెల్లో కలిపి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటే మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మిక్సింగే మనకి కేక్ మంచి టెక్స్చర్ ఇస్తుంది. సో, చూసారు గదా వీడియోలో అలా అయితే మంచిగా హై స్పీడ్ మీద మిక్స్ చేసుకోవాలి ఇక్కడ. సో, మనం మిక్సీ వేసేటప్పుడు ఎప్పుడైనా హీట్ వచ్చేలాగా చూసుకోకండి మిక్సీ అనేది. మళ్ళీ హీట్ వస్తే కొంచెము మనం వేసిన పదార్థాలన్నీ హీట్ అవుతాయి బాగా. సో, అప్పుడు కేక్ అనేది విరిగిపోవటం అలా అవుతుంది. ఇప్పుడేమో బాగా బీట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. వెనిలా ఎసెన్సే కేక్‌కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎవరు స్కిప్ చేయొద్దండి. అండ్ ఎగ్ స్మెల్ కూడా రాదు. సో, నేను చెప్పిన మెజర్‌మెంట్‌లో అన్నీ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి కప్ కేక్ అనేది. సో, 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ అనేది. మనకి అన్ని సూపర్ మార్కెట్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. సో, ఇప్పుడైతే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 కప్ అనేది మైదా జల్లించుకొని వేసుకోవాలండి. ఇది నేను ముందే జల్లించుకొని పెట్టుకున్నాను. సో, అందుకోసం ఇంక డైరెక్ట్‌గా వేసేసాను. ఇప్పుడేమో 1 టేబుల్ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు నేను చెప్తున్న అన్ని మెజర్‌మెంట్స్ అయితే ఖచ్చితంగా ఇలానే వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అండి. మనకి ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదా! అదైతే పర్ఫెక్ట్ మెజర్‌మెంట్. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్నాను గదా! 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మరీ ఎక్కువ మిక్స్ చేయకండి ఇక్కడ. లైట్‌గా మిక్స్ చేయండి. మిక్సీ అనేది హై స్పీడ్ మీద తిప్పకుండా జస్ట్ బ్యాక్వర్డ్ ఆప్షన్ ఉంటుంది కదండీ! బ్యాక్‌కి తిప్పేసేయండి మిక్సీ అయితే. మనకి చట్నీకి పల్సిస్తాం గదా! కచ్చా పచ్చగా రావాలంటే అలా అయితే మిక్స్ చేసుకోండి అక్కడ.
ఇప్పుడు బ్లెండర్ కాబట్టి నేను అలా లైట్‌గా మిక్స్ చేస్తున్నాను. చూసారా హార్డ్‌గా గాకుండా లైట్‌గా జస్ట్ అలా ఒక్క రౌండ్‌లుగా అలా తిప్పేస్తున్నాను అంతే. మరీ స్పీడ్‌గా పెట్టకుండా. సో, చూసారండి టెక్స్చర్ ఎంత మంచి కలర్‌లో వచ్చిందో. ఇలా కలర్ వస్తే మాత్రం కేక్ ఎక్కడ స్మెల్ ఉండదండి. చాలా బావుంటుంది ఫ్లేవర్ అనేది. సో, యెల్లో కలర్‌లో అయితే అస్సలు ఉండకూడదు. లైటిష్ యెల్లో కలర్ రావాలి ఇలా. ఇప్పుడైతే అలా బీట్ చేసుకున్న తర్వాత చెప్పాను గదండీ! ఎక్కువైతే బీట్ చేసుకోకూడదు. జస్ట్ ఒక 1 పల్స్ ఇవ్వండి అంతే. సో, అలా బీట్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్చర్ అనేది ఇలా ఉంటుందండి. సో, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గంటైనా లేకపోతే ఇలాంటి స్పాచులైనా తీసుకొని ఒకే డైరెక్షన్‌లో అయితే తిప్పుకోవాలి. సో, నేనైతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయితే అలా మంచిగా అయితే తిప్పేసుకుంటే మనకి బ్యాటర్ అనేది చూసారా మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చింది. ఎక్కడ ఉండలు ఉండకూడదండి ఇక్కడ బ్యాటర్‌లో. మంచిగా స్మూత్‌గా ఉండాలి మీగడ ఉన్నట్టు. సో, అలా అయితే బ్యాటర్ వచ్చేసిన తర్వాత చూసారండి కొంచెం ఉబ్బినట్టు వచ్చింది పిండి అనేది అలా రావాలి. సో, ఇంకా లాస్ట్‌లో ఒక 2 స్పూన్స్ అయితే కాచి చల్లార్చిన పాలైతే పోసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పచ్చి పాలు కూడా పోసుకోవచ్చు. బట్ నేనైతే కాచి చల్లార్చిన పాలైతే మీకు రికమెండ్ చేస్తాను. సో, అలా అయితే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయితే పాలు కూడా పోసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి. మీకు అలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ కుదరట్లేదు అనుకుంటే ఒకే డైరెక్షన్‌లో తిప్పేసుకోండి పిండనేది. గట్టిగా కాకుండా స్మూత్‌గా. సో, మనకైతే బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా ఫ్లఫీగా వస్తాయి ఇలా వస్తే బ్యాటర్ అనేది. ఎక్కడ లూజ్‌గా లేకుండా ఇలా అయితే మిక్స్ చేసుకోండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో చేసుకుంటే మీకు పిండి అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇలా బ్యాటర్ అనేది. ఇప్పుడైతే ఇవైతే కప్ కేక్ మౌల్డ్స్ అండి. నేను ఓవెన్‌లో చేస్తున్నాను కాబట్టి మౌల్డ్స్ తీసుకున్నాను. మీరు గనక గ్యాస్ స్టవ్ మీద చేసినట్టయితే మనకి బయట టీ షాప్స్‌లో మనకి టీ పోసిస్తారు గదండీ! సో, ఆ కప్స్‌లో అయితే చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ ఇంట్లో చిన్న చిన్న గిన్నెలుంటే ఆ గిన్నెలకి నెయ్యి గ్రీస్ చేసి పైన మైదా పిండి అనేది చల్లేసి బ్యాటర్ అనేది పోసుకొని ఓవెన్‌లో లేకపోతే మీరు స్టవ్ మీద అయితే బాండీ అయితే ప్రీ హీట్ పెట్టేసుకొని ఆ ప్రీ హీట్‌లో అయితే చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఎలా చేసుకోవాలో అయితే మీకు కేక్ అనేది పొయ్యి మీద చూపిస్తానండి. ఇప్పుడైతే ఓవెన్‌లో చూపిస్తున్నాను. సో, అప్పుడైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం కప్ కేక్స్ మౌల్డ్స్ తీసుకున్నాం గదండీ! ఆ మౌల్డ్స్ అయితే అలా వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టేసి, మౌల్డ్స్ పై వరకు కాకుండా కొంచెం 3/4 వరకు అయితే మనం పిండి అనేది వేసుకోవాలండి. అంటే బ్యాటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే పొంగుతుంది గదా కేక్ అనేది. ఇలా వేసుకుంటే ఏమో షేప్ అనేది మంచిగా వస్తుంది పర్ఫెక్ట్‌గా. చాలా చాలా ఫ్లఫీగా వచ్చిందండి. మా పాప అయితే చాలా ఇష్టంగా తిన్నది. సో, బయట కేక్స్ తింటుందండి మా పాప. సో, మా పాప కోసం అయితే ఈ కప్ కేక్స్ తయారు చేశాను. సో, నెక్స్ట్ టైమ్ గోధుమ పిండి అండ్ జాగరీ పౌడర్‌తో అయితే చేస్తాను. మా పాపకైతే ఈజీగా ఫ్లేవర్స్ కనిపెట్టేస్తుందండి. ఏదైనా కొత్త ఫ్లేవర్స్ వస్తే అసలు తినదు. సో, ఫస్టే ఎందుకు డిసప్పాయింట్ చేయాలని చెప్పి అయితే నేను ఫస్ట్ అయితే మైదా పిండితోనే చేశాను. నెక్స్ట్ టైమ్ ఆటాతో తయారు చేయాలి బెల్లంతో కలిపి. సో, మా పాప అయితే అసలు భలే కనిపెట్టేస్తుందండి. తక్కువ ఫ్లేవర్స్ ఏదైనా అయినా ఏమైనా ఎక్కువ వేసినా అస్సలు తినదు. సో, అందుకే జాగ్రత్తగా చేయాలి మా పాపకి ఏది చేసినా. సో, చిన్నప్పటి నుంచే కొంతమందికి టేస్టింగ్ బడ్స్ అనేది ఎక్కువ ఉంటాయి అంటారు కదా! సో, ఎగ్జాంపుల్ నాకు మా పాపే అనిపిస్తుంది. భలే కనిపెట్టేస్తుంది ఈజీగా. చూసారు గదండీ! ఇప్పుడైతే అలా వేసుకున్నాను 3/4 వరకే. సో, ఇంకా కావాలనుకుంటే ఇంకొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. బట్ నేను అక్కడ వీడియోలో కనిపించాలని చెప్పి ఇంకొంచెం వేసాను పైకి. సో, ఇప్పుడైతే మనకి రెడీ అయిపోయినాయి కప్ కేక్స్ అనేవి. ఇప్పుడేం చేస్తారంటే వేసిన తర్వాత మనము దీన్ని టూత్ పిక్ తీసేసుకొని ఒకసారి అయితే ఇలా రౌండ్‌గా తిప్పాలండి లైట్‌గా పైనే. అప్పుడు మనకేంటంటే ఎయిర్ బబుల్స్ లోపల ఏమైనా ఉంటే అవి వెళ్ళిపోతాయి. మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ క్లిప్పింగ్‌లో చూపిస్తాను చూడండి. టూత్ పిక్ తీసుకొని ఇట్లా రౌండ్‌గా అయితే తిప్పాను. అలా తిప్పుకుంటే చెప్పాను గదండీ! ఎయిర్ బబుల్స్ అనేది లోపల నురుగులాగా ఏమన్నా ఉంటే అది మనకొచ్చేస్తాయి. సో, ఈ మెథడ్ అయితే ఎవ్వరు స్కిప్ చేయొద్దండి. ఇలా కప్ కేక్స్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా వస్తాయి. చెప్పాను గదండీ! మీరు చిన్న చిన్న బౌల్స్‌లో కూడా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ టీ కప్స్‌లో కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అనేది. మీకెవరికైనా క్లియర్‌గా డీటెయిల్స్ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నెక్స్ట్ టైమ్ అయితే కప్ కేక్స్ గ్యాస్ స్టవ్ మీద అయితే చేస్తాను. ఈ కప్ కేక్స్ మీద మీరు కావాలనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు కూడా గార్నిష్ చేసుకోవచ్చండి. బట్ నేనేమంటంటే మా పాపకి అట్రాక్షన్‌గా ఉండాలని టూటీ ఫ్రూటీ అయితే వేశాను. ఎప్పుడైనా టూటీ ఫ్రూటీస్ వేయాలనుకుంటే కేక్స్ మీద అవి ఏంటంటే మైదా పిండిలో కోట్ చేసి వేసుకోవాలండి. తెలుసు కదా అందరికీ. సో, తెలియని వాళ్ళకి ఎవరికైనా తెలుసుకుంటారేమో అని చెప్పి అయితే నేను ఇక్కడ చెప్పానండి. సో, ఇప్పుడైతే అలా టూత్ పిక్‌తో అయితే ఎయిర్ బబుల్స్ అన్నీ తీసేసాను కదండీ! ఇప్పుడైతే అలా వీడియోలో చూపించినట్టు అలా ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసేసుకొని చెప్పాను కదా! ఇప్పుడు టూటీ ఫ్రూటీస్ అయితే వేస్తానని. అలా టూటీ ఫ్రూటీస్ అయితే 2 కలర్స్ తీసేసుకొని, మైదా పిండి అయితే వేసేసుకొని, అలా అయితే ఇట్లా మిక్స్ చేసేసుకొని, మైదా పిండి అయితే ఎక్కడ ఉండకూడదండి వేసేటప్పుడు. మీరు కావాలనుకుంటే అది ఇలా తీసేసేయండి మైదా పిండి అనేది. జస్ట్ మనం టూటీ ఫ్రూటీయే వేయాలక్కడ. కోట్ చేసిన మైదా పిండిలో. ఆ టూటీ ఫ్రూటీస్ అనేది దాని మీద గార్నిష్ కోసం వేసేసుకొని, ఇంకా ఓవెన్‌లో పెట్టేసుకోవడమే అండి. ఓవెన్‌లో ఎలా పెట్టుకుంటానో అది కూడా చూపిస్తాను చూసేయండి లాస్ట్ వరకు వీడియో అనేది. సో, ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి. మన ఛానల్‌లో ఇంకా బేకింగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్కొక్కటిగా మీకైతే పోస్ట్ చేస్తానండి చూడండి. చూసారు గదండీ! ఇలా అయితే వేసేసుకున్నాను. ఆ ప్లేస్‌లో మీరు జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చండి.
ఇప్పుడైతే మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయండి. చూడటానికి చూసారండి అంత యమ్మీగా కనిపిస్తున్నాయో. రెడీ టు కుక్ అండి ఇంకా. సో ఇప్పుడు మనం బేక్ చేసేద్దాం. మాదేమో ఓటీజీ అండి, అగారో ఓటీజీ. సో ఓటీజీ అయితే నేను ఒక 180 డిగ్రీస్ అయితే పెట్టి 2 రాడ్స్ మీద పెట్టేసి హీట్ అనేది ఒక 10 మినిట్స్ అయితే ప్రీ హీట్ చేశానండి. ప్రీ హీట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. సో ప్రీ హీట్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలండి కేక్స్కి, అప్పుడే కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీరు కనుక స్టవ్ మీద చేస్తే స్టవ్ మీద కూడా ఒక 10 మినిట్స్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని, బౌల్లో ఒక చిన్న ప్లేట్ లాంటిది పెట్టుకొని, ఒక గిన్నెలో ఇలాంటి కప్స్ లాగా పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. సో నేనైతే 2 రాడ్స్ మీద పెట్టానని చెప్పాను కదండి. డిగ్రీస్ ఏమో 180 డిగ్రీస్ పెట్టాను. అండ్ టైమింగ్ వచ్చేసరికి 25 మినిట్స్ అయితే పెట్టానండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అదేమో 2 రాడ్స్ 180 డిగ్రీస్ మీద పెట్టాను. అండ్ 25 మినిట్స్ అయితే పెట్టాను. సో మనకి 25 మినిట్స్ తర్వాత కేక్ అనేది చూసారా అండి ఎంత మంచిగా అయితే బేక్ అయిపోయింది, ఎక్కడ మాడకుండా కరెక్ట్గా టెక్స్చర్ అనేది. సో ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఎంత ప్లఫీగా వచ్చినాయో తెలుసా అండి. చాలా చాలా బాగున్నాయి. మా పాపకైతే చాలా బాగా నచ్చినాయి కేక్స్ అనేది. సో మా వారు ఏంటంటే కొంచెం స్వీట్ తగ్గిందని చెప్పారు. సో నేను కావాలని స్వీట్ తగ్గించానండి మా పాప కోసం. సో మీరు కూడా పిల్లలకి చేస్తారు కాబట్టి కప్ కేక్స్ అనేది మ్యాక్సిమం పిల్లల కోసమే చేస్తారు కాబట్టి స్వీట్ అనేది అలానే వేయండి. మరీ ఎక్కువ తింటాం కూడా అంత మంచిది కాదు కదా. సో మీరు కనుక జాగరీ పౌడర్తో వేసినట్టయితే 1 కప్ మైదా పిండి వేస్తే 1 కప్ అయితే బెల్లం పౌడర్ వేసుకోండి. ఇలా అయినా మరీ స్వీట్ తక్కువ ఏం లేదండి, లైట్ కొంచెం తగ్గిందంటే. సో మనకి టూటీ ఫ్రూటీస్ ఉన్నాయి కాబట్టి కవర్ అయిపోతుంది ఆ స్వీట్ అనేది. చూసారండి ఎంత మంచి కలర్ వచ్చిందో చూసారా. మనం మిల్క్ వేయటం వల్ల ఇలా కలర్ వస్తుందండి. మిల్క్ ఎవరు స్కిప్ చేయొద్దు. ఎంత ప్లఫీగా వచ్చిందో చూసారండి. కప్ కేక్ అనేది హోల్స్ లాగా వచ్చి చాలా చాలా మంచి టెక్స్చర్లో వస్తుందండి. ఇలా అయితే మీరు బటర్ ప్లేస్లో గీ అయినా వేసుకోవచ్చు అండ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు అండి. బట్ అవన్నీ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, బటర్ వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుందండి. సో బటర్ కూడా పిల్లలకి బలమే కాబట్టి బటరే వేసుకోవడానికి ట్రై చేయండి, ఆర్ ఎల్స్ నెయ్యి అయినా. ఆయిల్ కొంచెం స్కిప్ చేస్తేనే బెటర్ అండి కేక్స్కి. అంతే అండి, టేస్టీ కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. కప్ కేక్స్ రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. యమ్మీ కప్ కేక్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఎలా ఉన్నాయో అయితే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు కూడా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చెప్పాను కదండి, మీకు ఎవరికైనా గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవాలో ప్రాసెస్ కావాలనుకుంటే అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బై సీ యూ నెక్స్ట్ వీడియో.